ఈటెల రాజేందర్ చాలా సీనియర్ లీడర్. రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసు, దేశ రాజకీయాల గురించి కూడా తెలుసు. కేసీఆర్తో ఉద్యమం నుండి కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీలో ఈటెల రాజేందర్ క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, చాలా కీలకమైనటువంటి లీడర్. కేసీఆర్ రాజకీయాలు తెలుసు, రేవంత్ రెడ్డి రాజకీయాలు తెలుసు, మోదీ రాజకీయాలు తెలుసు. ఇక ఎవ్రీథింగ్ ఈటెల రాజేందర్కి తెలుసు. రాజకీయాలు ఎట్లా చేయాలో ఏం కథ, రాజకీయాలలో పండితుడు. అలాంటి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఎందుకు ఈటెల బీజేపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు? వాస్తవానికి ఈటెల రాజేందర్ 2023లో హుజరాబాద్లో బీజేపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. సొంత కాన్స్టిట్యున్సీ. బీజేపీ నుండి పోటీ చేస్తే ఓడిపోయిండు. అక్కడ బీఆర్ఎస్ నుండి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిండు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఈటెల హుజరాబాద్ నుండి హైదరాబాద్కు వచ్చి మల్కాజ్గిరి నుండి భారతీయ జనతా పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు. మల్కాజ్గిరి నుండి గెలిచిండు. మల్కాజ్గిరి కూడా చాలా పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, చాలా ఎక్కువ ఓట్లు ఉంటాయి, ఒక మినీ ఇండియా లాగా పిలుస్తారు. సో మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ పోటీ చేసి గెలిచేటటువంటి కార్యక్రమం చేసిండు. అది కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సిట్టింగ్ సీటు. మల్కాజ్గిరి ఎంపీగా ఉంటుండే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సీట్లోనే ఈటెల రాజేందర్ గెలిచిండు. కాబట్టి ఈటెల ఎంత తక్కువేం కాదు, చాలా కీలకమైనటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంలో. ఈటెల రాజేందర్ వాస్తవానికి బీజేపీలోకి రావడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈటెల ఎక్కడా కేటీఆర్ ప్లేస్లో పోతాడేమో అని. ఇప్పుడు వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో రెండు పేర్లు ఉంటాయి. ఒకటి కేసీఆర్, రెండవది ఈటెల రాజేందర్. తర్వాత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వీళ్ళ పేర్లు తర్వాత ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్తో పాటు కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ అంటే 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో చాలామందికి తెలుసు. కొన్ని పల్లెటూళ్ళలో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు, కానీ ఈటెల అంటే మ్యాక్సిమం అందరికి తెలుసు. ఎందుకంటే కేసీఆర్ చాలా సార్లు భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో ఈటెల నా తమ్ముడు లెక్క, నా సొంత తమ్ముడు ఈటెల, ఈ పార్టీకి ఈటెల గుండెకాయ అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ భారీ బహిరంగ సభలలో చెప్పిండు. ఈటెల రాజేందర్ గురించి అప్రిషియేట్ చేస్తూ పొగుడుతూ కేసీఆర్ చాలాసార్లు మాట్లాడిండు.